వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, అలాగే ఈరోజు పార్టీలోకి ఇచ్చేసినటువంటి సోదరుడు వాసు, మిగిలిన వారితో పాటు ఉన్నటువంటి సహచరులు, ముఖ్యంగా యువకులందరూ కూడా ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పే ఉద్దేశంతో వారు పార్టీలోకి ఇచ్చేసినటువంటి వారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సోదరులకు సోదరిమణులకు అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇది ఎన్నికల సమయం. మరో 20 రోజుల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. రేపు 13వ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, గాజువాక నియోజకవర్గ అభ్యర్థిగా నన్ను గెలిపించాలని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఝాన్సీ గారిని, అలాగే రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ వాసు వారి సహచరులు అందరూ కూడా పార్టీలోకి ఇచ్చేస్తూ ఉన్నారు. అయితే వాసుతో నాకు దాదాపు 10-12 సంవత్సరాల నుంచి పరిచయం. తమ్ముళ్ళ నాతో పాటు నేను ఏ కార్యక్రమం చేపట్టినా, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను అనేక సందర్భాల్లో పాదయాత్ర చేసినప్పుడు కానీ, లేదా దీక్షలు చేసినప్పుడు కానీ, అనేక పోరాటాలు చేసినప్పుడు కానీ నాతో పాటు అండగా నిలబడినటువంటి వ్యక్తి. వాస్తవానికి నాకు ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పి గతంలో తీసుకున్నట్టు నాకు తెలియదు. నాతో కూడా ఒక మాట కూడా అనలేదు. అయినప్పటికీ సరే, ఏదో క్షణికావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మళ్ళీ తనతో పిలిపించి మాట్లాడినప్పుడు నువ్వు చేస్తావనేటువంటి నమ్మకం నాకు ఉంది, తప్పకుండా మా కుర్రోళ్ళందరితో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు ఆ నిర్ణయం తీసుకున్నాను. తను ఏ రకంగా మాట మీద నిలబడ్డాడో మరి నేను కూడా అదే మాట మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. తను చెప్పినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మేజర్స్ సంబంధించి 200 పట్టాలు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది. కేవలం ఎన్నికల కోడ్ రావడం వల్ల అది నిలుపుదల చేయడం, ముఖ్యంగా నిలుపుదల చేసినటువంటి దానికి జరిగినటువంటి రాజకీయం ఇవన్నీ కూడా ఈ సందర్భం కాదు, మీ అందరికీ తెలుసు కూడా. అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే అన్నాక ముందు కంప్లీట్ చేయమని చెప్పి కూడా నేను కన్సర్న్ ఆఫీసర్స్కి ఇప్పటికే చెప్పడం జరిగింది. సర్వే కంప్లీట్ చేసి పెట్టండి, రేపు అధికారంలోకి వచ్చి ఒక 45 రోజుల లోపలికి పడితే రేపు జూన్ 4వ తారీఖున మళ్ళీ మనం అధికారంలోకి రాబోతా ఉన్నాం. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో డెఫినెట్గా ఆ పట్టాలు ఇప్పించేటువంటి కార్యక్రమం నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఉద్యోగాల విషయానికి వస్తే అది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. నేను ఒకసారిగా మాట ఇవ్వలేను, కానీ నేను కంటిన్యూస్గా వివిధ విడతల్లో ఇక్కడ ఎవరైతే ఇంకా ఉద్యోగ అవకాశాలు లేక చదువుకొని కావాల్సినటువంటి, ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నేను చాలామంది ఈ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పిలిచినప్పుడు, సార్ మా దగ్గర అవకాశాలు ఉన్నాయి, కానీ సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మీరు నాకు పంపిస్తే మేము డెఫినెట్గా తీసుకుంటాం అనేటువంటి విషయాన్ని వారు చెప్పడం జరిగింది. అయితే నేను డెఫినెట్గా రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత వారిని, మనకున్నటువంటి యువతని ఒక స్కిల్ కాన్సెప్ట్ ఒకటి పెట్టి వారికి కనెక్ట్ చేసి ఏ రకంగా వారికి అవసరమైతే ఇంటర్న్షిప్ ఇప్పించి ఏ రకంగా వారిని ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి దానికి దోహదపడాలో అనేటువంటి దాని మీద డెఫినెట్గా చొరవ తీసుకొని, ముఖ్యంగా ఈ ప్రాంతం ఈరోజు ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందనంటే మీరు చేసినటువంటి త్యాగం. ఎందుకంటే మీ భూములు ఇవ్వకపోతే ఈరోజు ఇక్కడ ఒక 50,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే, ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి చెందిందంటే, ఈరోజు మన ప్రాంతం గురించి దేశం అంతా చెప్పుకుంటుందనంటే, మనం మీ అందరూ తెలుసో లేదో పంజాబ్ సీఎం వచ్చాడు. పంజాబ్ సీఎం నేనే వారిని రిసీవ్ చేసుకోవడానికి విశాఖపట్నం వెళ్ళినప్పుడు వారు అడగడం జరిగింది. నేను కూడా దీని గురించి చెప్పి మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి అంటే, ఆ రోజు నాకు వేరే సమావేశం ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం వల్ల నేను వెళ్ళిపోవడం, వారు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసి వారు వెళ్ళడం జరిగింది. అనేక మంది ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నేతలు, ఈ ప్రాంతంలో దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు ఈరోజు ఈ ప్రాంతం